హలో అందరికీ. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ 'దివ్య సాగర్ జర్నల్'. ఐ హోప్ మీరందరూ బాగున్నారని అనుకుంటున్నాను. సో, లాస్ట్ వీడియో ఇంకెవరైనా చూడకపోతే ప్లీజ్ వెళ్లి చూడండి. లాస్ట్ వీడియోలో నేనేమి డిస్కస్ చేశాను అంటే లైక్ జాబ్ అనేది ఈజీగా తెచ్చుకోవడం ఎలాగా, ఇంటర్వ్యూ టిప్స్ అనేది కొన్ని షేర్ చేశాననమాట. సో, ఆ వీడియోలో వచ్చిన కామెంట్స్‌ని బేస్ చేసుకొని ఈ వీడియో అయితే కంటిన్యూ చేస్తాను. ఐ హోప్ ఆ వీడియో మీలో కొంతమందికైనా ఉపయోగపడిందని అనుకుంటున్నాను. సో, లెట్స్ స్టార్ట్ దిస్ వీడియో. ఇక్కడ ఒక చిన్న డిస్క్లైమర్ ఇస్తున్నాను. నేనేమి ఎక్స్‌పర్ట్ కాదండి. నాకు తెలిసినవి, నా నాకు హెల్ప్ అయినవి మీతో షేర్ చేసుకుంటాను అంతే. ఈరోజు వీడియోలో నేనేమేం టాపిక్స్ కవర్ చేస్తాను అంటే, రెజ్యూమ్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలి అండ్ బెస్ట్ కోర్సెస్ ఏంటి ఇప్పుడు, జాబ్ ఓపెనింగ్స్ ఎక్కడున్నాయో ఎలా తెలుస్తది మనకి, అండ్ ఇంకొకటొచ్చి ఏ కంపెనీలో ఎక్కువ జాబ్ ఓపెనింగ్స్ ఉన్నాయి ప్రెజెంట్. ఈ టాపిక్స్ అయితే కవర్ చేస్తాను. అండ్ ఇంకా చాలామంది కామెంట్స్ కూడా పెట్టారండి. లైక్ డిగ్రీ నుండి వచ్చిన వాళ్ళు ఎలాంటి కోర్సెస్ తీసుకోవాలి అండ్ జాబ్స్ ఎలా ట్రై చేయాలి అని చెప్పి. కెరియర్ గ్యాప్ ఉన్న వాళ్ళకి కూడా ఓపెనింగ్స్ ఎక్కడున్నాయో ఎలా తెలుస్తది అని చెప్పి చాలామంది క్వెషన్స్ అడిగారు కామెంట్స్‌లో. వాటికి రిలేటెడ్ నెక్స్ట్ వీడియో చేస్తానండి. ఎందుకంటే ఈ వీడియో లెంతీ అయిపోతుంది. సో, అందుకే ఇందులో మేజర్‌గా ఈ టాపిక్స్ అయితే కవర్ చేయాలనుకుంటున్నాను. రెజ్యూమ్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలి? యూజువల్‌గా ఫ్రెషర్స్‌కి రెజ్యూమ్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో అనేది తెలీదనమాట. నేను ఫ్రెషర్‌గా ఉన్నప్పుడు కూడా అలాగే ఇబ్బంది పడ్డాను. ఏవేవో నాకొచ్చినట్టు రెజ్యూమ్ ప్రిపేర్ చేసేసుకునేదాన్ని. బట్ రెజ్యూమ్ అనేది చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తది ఇంటర్వ్యూలో. ఫస్ట్ ఇంప్రెషన్ ఈస్ ద బెస్ట్ ఇంప్రెషన్ అంటారు కదా! అలానే మన రెజ్యూమ్ చూడగానే ఇంటర్వ్యూయర్‌కి మన మీద ఒక ఇంప్రెషన్ ఏర్పడతదనమాట. ఆ ఇంప్రెషన్ మంచిగా ఉంటే త్రూఔట్ ద ప్రాసెస్ కొంచెం స్మూత్‌గా ఎళ్తదనే అనుకోవచ్చు. ఫస్ట్ మీరు రెజ్యూమ్ ప్రిపేర్ చేసే ముందు మైండ్‌లో పెట్టుకోవాల్సిన 3 విషయాలున్నాయి. అదేంటంటే, ఎప్పుడు రెజ్యూమ్ మాక్సిమం ఒక పేజ్‌కి కంప్లీట్ అయిపోయేలాగా చూసుకోండి. క్లీన్ ఫార్మాట్ యూజ్ చేయండి. లైక్ ఫాంట్స్ అన్నీ నీట్‌గా ఉండాలనమాట. అండ్ థర్డ్ వచ్చి ఫ్యాన్సీ డిజైన్స్‌ని అవాయిడ్ చేయండి రెజ్యూమ్‌లో. ఎగ్జామ్ రాసే ముందు ఎగ్జామినర్ మన పక్కన నుంచుంటే ఏం చేయాలో తెలియక స్కేల్ పట్టుకొని లైన్స్ గీస్తాం కదా! అలాగా లైన్స్ గీసేయకండి. నీట్‌గా ఫ్యాన్సీ డిజైన్స్‌ని అవాయిడ్ చేయండి. 3 పాయింట్స్ బ్రెయిన్‌లో పెట్టుకోండి. రెజ్యూమే స్టార్ట్ చేసినప్పుడు ఫస్ట్ ఏంటంటే మీ ప్రొఫెషనల్ సమ్మరీ ఇవ్వండి రెజ్యూమేలో. లైక్ హూ యూ ఆర్ అండ్ వాట్ యూ ఆర్ ఎయిమింగ్ ఫర్ అనేది ఆ ప్రొఫెషనల్ సమ్మరీలో కవర్ చేసుకోండి. నెక్స్ట్ వచ్చి ఎడ్యుకేషన్ సెక్షన్ అనమాట. మర్చిపోకూడదని చెప్పి బుక్‌లో కూడా రాసుకున్నాను. ఏ పాయింట్స్ మిస్ చేయకూడదు. నాకు తెలిసినవన్నీ మాక్సిమం కవర్ చేయాలి అని చెప్పి. మీ ఎడ్యుకేషన్ బ్యాక్‌గ్రౌండ్ డీటెయిల్స్ అన్నీ అందులో మెన్షన్ చేయండి. అండ్ మీరేమన్నా సర్టిఫికేషన్స్ లైక్ ఏడబ్ల్యూఎస్ సర్టిఫికేషన్స్ ఏమన్నా చేసుంటే అవి కూడా మెన్షన్ చేసుకోండి ఈ సెక్షన్‌లో. థర్డ్ వచ్చి ప్రాజెక్ట్స్‌ని హైలైట్ చేయండి. లైక్ మీరు ఇంజినీరింగ్ చదివినప్పుడు మీరు ఎలాంటి ప్రాజెక్ట్స్ చేశారు? మీ కాలేజ్‌లో చేసిన ప్రాజెక్ట్స్ అయినా, మీ పర్సనల్‌గా చేసిన ప్రాజెక్ట్స్ అయినా మెన్షన్ చేసుకోండి. ఫిఫ్త్ వచ్చి ఇంటర్న్‌షిప్స్ ఏమన్నా చేశారా? లేకపోతే ట్రైనింగ్స్ ఏమన్నా చేశారా అనేది మెన్షన్ చేయండి. ఇంటర్న్‌షిప్స్ ఏమన్నా చేయకపోతే కాలేజ్ టైమ్‌లో మీరు వర్క్‌షాప్స్ చేసుంటారు కదా! అవైనా మెన్షన్ చేయండి. లేకపోతే ఆన్‌లైన్‌లో ఇంటర్న్‌షిప్స్ ఏమన్నా చేసినవి కూడా అవి మెన్షన్ చేయండి. సిక్స్త్ వచ్చి మీ టెక్నికల్ ఆర్ కోర్ స్కిల్స్ మెన్షన్ చేయండి. లైక్ మీకేమేం ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ వచ్చు, ఇలాంటివన్నీ మెన్షన్ చేసుకోండి అందులో. సెవెంత్ వచ్చి మీ అచీవ్‌మెంట్స్ ఆర్ సర్టిఫికేషన్స్ ఏమన్నా ఉంటే అందులో మెన్షన్ చేసుకోండి. లైక్ ఆన్‌లైన్ కోర్సెస్ ఏమన్నా చేశారా? కోడింగ్ కంటెంట్స్ ఏమన్నా చేశారా? అకాడమిక్ అవార్డ్స్ ఏమన్నా ఉన్నాయా మీకు? ఆర్ పేపర్ ప్రెజెంటేషన్స్ ఏమన్నా చేశారా కాలేజీలో ఉన్నప్పుడు? కాలేజ్‌లో ఉన్నప్పుడు మీ లీడర్‌షిప్ రోల్స్ ఏమన్నా ఉంటే అలాంటివి కూడా మెన్షన్ చేసుకోండి. యాడ్ ఆన్ అవుతది మీకు. లాస్ట్ వచ్చి ఇది ఆప్షనల్ అనమాట. మీకేమేం లాంగ్వేజెస్ వచ్చు అండ్ మీ లింక్డ్ఇన్ లింక్స్ అలాంటివి కూడా అక్కడ మెన్షన్ చేయండి. సో, డూస్ అండ్ డోంట్స్ కూడా చెప్తాను మీకు. సేమ్ ఫాంట్ అనేది యూజ్ చేయండి. సింపుల్ సెక్షన్ హెడర్స్ పెట్టుకోండి. మీరు చేయకూడని విషయాలేంటంటే రెజ్యూమేలో మీ రిలీజియన్ అట్లాంటివి మెన్షన్ చేయొద్దు. ఐ నో మీలో చాలా మందికి తెలుసు. నేను జస్ట్ చెప్తున్నానంతే. టూ మచ్ కలర్ ఆర్ ఫ్యాన్సీ టెంప్లేట్స్‌ని కూడా అవాయిడ్ చేయండి. అండ్ డోంట్ లై ఆర్ ఎగ్జాగరేట్ చేసి చెప్పకండి ఏమి మీ గురించి. ఇంటర్వ్యూయర్ ఎప్పుడు రెజ్యూమే ఓవరాల్‌గా
ఒకసారి మిమ్మల్ని ఇంటర్వ్యూ చేసే ముందు రెజ్యూమే చూస్తారనమాట. మీరు ఏదైతే మెన్షన్ చేశారో ప్రతి ఒక్క పాయింట్‌ని టచ్ చేయడానికే కవర్ చేస్తారు. మీరు జావా మెన్షన్ చేసినప్పుడు జావా రిలేటెడ్ క్వెషన్స్ అడుగుతారు. సో, ఏదైతే మెన్షన్ చేస్తారో చాలా జాగ్రత్తగా మీకు ఏ టాపిక్ మీద అయితే గ్రిప్ ఉంటదో ఆ టాపిక్స్ గురించే మెన్షన్ చేయండి. ముఖ్యంగా నాన్ సీఎస్ఈ బ్యాక్‌గ్రౌండ్ నుండి వచ్చేవాళ్ళు ఇలాంటి చోట్ల జాగ్రత్తగా ఉండాలి. సో, మీకిప్పుడు రెజ్యూమ్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో అర్థమైంది కదా! ఫస్ట్ పాయింటొచ్చి కీప్ ఇట్ షార్ట్ అండ్ క్లీన్. ఓకేనా? సెకండ్ పాయింటొచ్చి ప్రొఫెషనల్ సమ్మరీ. థర్డొచ్చి ఎడ్యుకేషన్ సెక్షన్ మెన్షన్ చేసుకోండి. ఫోర్తొచ్చి మీ ప్రాజెక్ట్ హైలైట్స్. ఫిఫ్తొచ్చి ఇంటర్న్‌షిప్స్ ఆర్ ట్రైనింగ్స్ ఏమన్నా చేసుంటే అది మెన్షన్ చేయండి. సిక్స్తొచ్చి మీ టెక్నికల్ ఆర్ కోర్ స్కిల్స్ మెన్షన్ చేసుకోండి. సెవెంతొచ్చి మీ అచీవ్‌మెంట్స్ ఆర్ ఏమన్నా సర్టిఫికేషన్స్ చేసుంటే అయి మెన్షన్ చేసుకోండి. అండ్ ఎయితొచ్చి ఇది జస్ట్ ఆప్షనల్ సెక్షనే. నేను ఎన్ని లాంగ్వేజెస్ వచ్చు, మీ లింక్డ్ఇన్ ప్రొఫైల్స్ అలాంటివి మెన్షన్ చేసుకోండి. సో, మనకిప్పుడు రెజ్యూమ్ ప్రిపేర్ చేసుకోవడం వచ్చింది. డూస్ అండ్ డోంట్స్ కూడా కవర్ చేశాను. వీడియో చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి. సో దట్ మీకిది హెల్ప్ అవుతుంది. సో, ప్రస్తుతం ఉన్న బెస్ట్ కోర్సెస్ ఏంటంటే, మీరు సీఎస్ఈ బ్యాక్‌గ్రౌండ్ నుండొస్తే ఫుల్ స్టాక్ డెవలప్‌మెంట్ గానీ, క్లౌడ్ కంప్యూటింగ్ గానీ, ఆర్ ఎల్స్ డేటా సైన్స్ ఇలాంటి వాటి మీద ఎక్కువ ఫోకస్ చేసుకోండి. ఇలాంటి కోర్సెస్ తీసుకోండి. మీకు హెల్ప్ అవుతది. సో, నెక్స్టొచ్చి ఓపెనింగ్స్ ఎక్కడున్నాయో ఎలా తెలుస్తది మనకి? నౌకరీ ప్రొఫైల్ క్రియేట్ చేసుకోండి. నౌకరీలో జాబ్స్ ఏమన్నా ఉంటే తెలుస్తూ ఉంటాయి ఫ్రెషర్స్‌కి కూడా. అండ్ లింక్డ్ఇన్ కూడా. లింక్డ్ఇన్ ఎవరికైతే లేదో వాళ్ళందరూ లింక్డ్ఇన్ క్రియేట్ చేసుకోండి. లింక్డ్ఇన్‌లో ఏంటంటే కంపెనీ పేజెస్ ఉంటాయనమాట. అలాంటివి మీరు ఫాలో అయితే అందులో ఏమన్నా ఓపెనింగ్స్ ఉంటే మీకు వెంటనే తెలుస్తదనమాట. కంపెనీ పేజెస్‌ని ఫాలో అవ్వండి. షైన్ గానీ ఆర్ ఎల్స్ ఇండీడ్ గానీ ఇలాంటి జాబ్ పోర్టల్స్ అనేవి ఫాలో అవ్వండి. సో, అక్కడ ఓపెనింగ్స్ ఎక్కువగా తెలుస్తా ఉంటాయనమాట. వీటితో పాటు కంపెనీ కెరియర్ పేజెస్ కూడా ఉంటాయనమాట. లైక్ టీసీఎస్ గానీ, ఇన్ఫోసిస్, విప్రో, కాగ్నిజెంట్ ఇలాంటి వాటికేంటంటే కంపెనీ కెరియర్ పేజెస్ ఉంటాయి. ఎసెంచర్‌కి కూడా ఉంటుంది. ఇలాంటి వాటికి మీరు లాగిన్ అయితే వాళ్ళు కంపెనీ వాళ్ళు ఏమన్నా ఓపెనింగ్స్ ఉంటే అందులో పెడుతూ ఉంటారనమాట. అవి కూడా తెలుసుకోవచ్చు మీరు. ప్రస్తుతం ఫ్రెషర్స్‌కి ఎక్కువ జాబ్స్ ఏ కంపెనీస్‌లో ఉన్నాయి అనేది ఇప్పుడు కవర్ చేస్తాను. లైక్ ఇన్ఫోసిస్, టీసీఎస్, హెచ్‌సీఎల్‌లో అయితే ఎక్కువ ఓపెనింగ్స్ ఉన్నాయి ఇప్పుడు. ట్రై చేయండి ఒకసారి. కంపెనీ కెరియర్ పేజెస్‌లోకెళ్ళి ఒకసారి సెర్చ్ చేసుకోండి. అండ్ అలాగే నౌకరీ అండ్ లింక్డ్ఇన్‌లో కూడా చూసుకోండి. సో, మీకు ఇప్పుడు ఐడియా వచ్చింది కదా! వీటితో పాటు ఇంకొన్ని పోర్టల్స్ కూడా ఉన్నాయి. అవేంటంటే ఫ్రెషర్స్ జాబ్ ఇండియా అని ఒకటి ఉంటది వెబ్‌సైటు. అందులో ఏంటంటే డైలీ ఫ్రెష్ జాబ్నింగ్ ఓపెనింగ్స్ అనేవి అందులో మెన్షన్ చేస్తారనమాట. ఫ్రెషర్స్ టెక్ అని ఒక వెబ్‌సైట్ ఉంటది. అందులో లైక్ ఆఫ్ క్యాంపస్ డ్రైవ్స్ ఏమన్నా ఉన్నా అందులో మెన్షన్ చేస్తూ ఉంటారనమాట. అవి కూడా చెక్ చేసుకోండి. ఎసెన్చర్ గానీ ఆర్ ఎల్స్ జెన్‌పాక్, ఐబీఎం ఇలాంటి కంపెనీస్ అన్నీ ఎక్కువ అందులో మెన్షన్ చేస్తూ ఉంటాయి. శాంపుల్ రెజ్యూమ్స్ ఆన్‌లైన్‌లో చాలా ఉంటాయన్నమాట. డౌన్‌లోడ్ చేసుకోండి. అండ్ చాట్‌జీపీటీ, పెర్‌ప్లెక్సిటీ ఇలాంటి యాప్స్ యూజ్ చేస్తూ ఉండండి. అవి చాలా హెల్ప్ అవుతాయన్నమాట మీకు. ఎలాంటి క్వెషన్ అయినా మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా గానీ చాలా క్లియర్‌గా ఆన్సర్స్ చెప్తాయి. ఇంటర్వ్యూకెళ్ళినప్పుడు ఏదన్నా ఇంటర్వ్యూయర్ ఒక క్వెషన్ అడిగి మీకు ఆ ఆన్సర్ తెలియకపోతే, ఎవరిని అడగాలో తెలియకపోతే ఆ ఆన్సరు మీరు వెంటనే గూగుల్‌లో సెర్చ్ చేసే కంటే చాట్‌జీపీటీ ఆర్ పెర్‌ప్లెక్సిటీకి మీరు క్వెషన్ ఇస్తే అది ఆన్సర్ ఇస్తదనమాట. సో, దాన్ని బట్టి మీకు ఆ ఆన్సర్ ఇమ్మీడియేట్‌గా మీరు వచ్చి ఇంటర్వ్యూ నుండి వచ్చిన వెంటనే అది చేయండి. దానివల్ల మీకు చాలా హెల్ప్ అవుతది. మీరు అలా వెతుక్కుంటే మీకు ఆ ఆన్సర్ రిజిస్టర్ అయిపోతదనమాట బ్రెయిన్‌లో. ఐ హోప్ నేను ఈ టాపిక్స్ మీకు అర్థమయ్యేలానే కవర్ చేశాననుకుంటున్నాను. అండ్ కామెంట్ సెక్షన్‌లో కొంతమంది మెన్షన్ చేశారు 60-70 ఇంటర్వ్యూస్ ఇచ్చామక్క అయినా రాలేదు అని చెప్పి. ఏమి డిసప్పాయింట్ అవ్వకండి. ప్లీజ్ ఈ జాబ్ స్ట్రగ్లింగ్ ఫేజ్ అనేది ఎలా ఉంటదో నేను ఇమాజిన్ చేసుకోగలను. నేను అదంతా దాటే వచ్చాను కదా! లైక్ ఇంటికెళ్ళి అమ్మా, నాన్నతో చెప్పుకోలేము. ఇటు ఆహ్, ఇది చాలా స్ట్రగుల్ అయిపోతా ఉంటామనమాట. ఈ ఫేజ్ వచ్చేసరికి. సో కాల్డ్ రిలేటివ్స్ కూడా ఉంటారు. వాళ్ళు అడుగుతూ ఉంటారు. "ఏంటి జాబ్ రాలేదా ఇంకా మీ అబ్బాయికి ఆర్ మీ అమ్మాయికి ఇంకా జాబ్ రాలేదా?" అని అడుగుతూ ఉంటారు. అవేమీ పట్టించుకోకండి. అవేమీ మనసుకు తీసుకోకండి. మీరు కెరియర్‌లో మంచిగా సెటిల్ అయితే ఖచ్చితంగా అన్నీ అవే సర్దుకుంటాయనమాట. మీరు ఇలాంటి టైంలో ఎక్కువగా ఫ్రెషర్స్ చేసే మిస్టేక్స్ ఏంటంటే
టెక్నికల్ సైడ్ జాబ్స్ రావట్లేదని చెప్పి నాన్ టెక్నికల్ సైడ్ వెళ్ళిపోతారు. లైక్ కొన్ని రోజులు ఇంటి దగ్గర వాళ్ళని ఇబ్బంది పెట్టకూడదు, అమ్మా నాన్నని ఇబ్బంది పెట్టకూడదు అని చెప్పి ఒక 6 మంత్స్ ఆర్ 1 ఇయర్ చేసి మానేద్దాము అని అనుకుంటారు. ఆ లూప్‌లో పడొద్దు. ఎందుకంటే ఒకసారి మీరు నాన్ ఐటీ జాబ్స్‌లోకెళ్తే ఏంటంటే ఆ లూప్‌లోనే ఉండిపోతారనమాట. ఆ టార్గెట్సు ఇవన్నీ ఆ ప్రెషర్ అయిపోయి మీరసలు మెయిన్ వే వదిలేస్తారు. వదిలేసి ఇంక వాటి వెనకాలే పరిగెడుతూ ఉంటారనమాట. అలా చేయొద్దు. కొంచెం లేట్ అయినా సరే టెక్నికల్ సైడే ఉండండి. ఇన్ కేస్ మీరు టెక్నికల్ సైడ్ వెళ్ళాలనుకునే వాళ్ళకి మాత్రమే చెప్తున్నాను. నాన్ టెక్నికల్ సైడ్ వెళ్ళాలనుకునే వాళ్ళకి ఆల్‌వేస్ బెస్ట్ అది. ప్లీజ్ వెళ్ళకండి నాన్ టెక్నికల్ సైడ్. అది మీకు ఆహ్, కెరియర్ ఎఫెక్ట్ అయిపోతదనమాట. ఫస్ట్ 1 ఆర్ 2 మంత్స్ 12,000 ఆర్ 16,000, 20,000 సమ్ అమౌంట్ మీరు ఫస్ట్ నాన్ టెక్నికల్‌లో సమ్ అమౌంట్ మీరు తీసుకున్నప్పుడు ఆ మంత్ బానే ఉంటది. ఇంకో మంత్ బానే ఉంటది. ఆ తర్వాత నుంచి మీకు ఇంట్రెస్ట్ లేక వెళ్తే మాత్రం మీరు చాలా స్ట్రగుల్ అవుతారు చెప్తున్నాను కదా! మీరు ని మళ్ళీ ఆ నాన్ టెక్నికల్ నుంచి టెక్నికల్‌కొచ్చేసరికి మీకిక్కడ టైం పెరిగిపోతూ ఉంటుంది. మీ పాస్డ్ అవుట్ ఇయర్‌కిను, మీ జాబ్ వచ్చే ఇయర్‌కి టైం పెరిగిపోతూ ఉంటుందనమాట. దానివల్ల మీకు ఆపర్చునిటీస్ ఇంకా తక్కువైపోయే ఛాన్సెస్ ఉంటాయి. సో, అలాంటివి ఏమాత్రం మీరు చేసుకోకండి. అలాగే ఎక్కడా లో అవ్వద్దు. ఖచ్చితంగా జాబొస్తుంది. మీరు గట్టిగా ట్రై చేయండి. ఎంతవరకు చేయగలుగుతారో అంతవరకు చేయండి. ఖచ్చితంగా ప్రతి ఒక్కరి లైఫ్‌లో టర్నింగ్ పాయింట్ ఉంటది. ఆ మూమెంట్ కోసం కాస్త ఓపికతో వెయిట్ చేయండి. ఒక అక్కగా చెప్తున్నాననుకోండి, తప్పుగా అర్థం చేసుకోకండి దయచేసి. ఐ హోప్ ఈ వీడియో మీలో కొంతమందికి ఉపయోగపడిన ఐ యామ్ వెరీ హ్యాపీ. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాము. ఈ వీడియో లెంత్ అయిపోతుందని చెప్పి నేను ఈ వీడియోలో కామెంట్స్‌లో నుండి వచ్చిన కొన్ని టాపిక్స్ మాత్రమే తీసుకొని కవర్ చేశాను. నెక్స్ట్ వీడియోలో కెరియర్ గ్యాప్ ఉన్న వాళ్ళు కూడా ఎలా మళ్ళీ జాబ్ సెర్చ్ చేసుకోవచ్చు అండ్ ఏ కంపెనీస్ ఎక్కువ ఆఫర్ చేస్తున్నాయి ఈ జాబ్స్ అలాంటివన్నీ నేను నెక్స్ట్ వీడియోలో కవర్ చేస్తాననమాట. ప్లీజ్ నా ఛానల్‌లో వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే నేను చెప్పే ఇన్ఫర్మేషన్ అనేది మీకు ఇన్ఫర్మేటివ్‌గా ఉంది అనిపిస్తే అలా మీ ఫ్రెండ్స్‌కి కూడా షేర్ చేయండి. వాళ్ళకి కూడా హెల్ప్ అవుతుంది కదా! సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. థాంక్ యూ.